హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మరొక సబ్బూఫర్ యాంప్లిఫైయర్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మన కస్టమర్కి ఇది ఏబీ రిసీవర్కి ఆయనకి సబ్బూఫర్ యాంప్లిఫైయర్ కావాలన్నాడు. ఏబీ రిసీవర్ నుంచి ప్రీ అవుట్ తీసుకొని ఇందు నుంచి సబ్బూఫర్కి మనం కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇందులో ఫ్రంట్ డిజైన్ చూసినప్పుడు యాక్చువల్గా ఇది ఫ్రంట్ డిజైన్ ఫ్రీక్వెన్సీ అండ్ సబ్బూఫర్ వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ అండ్ సబ్బూఫర్ వాల్యూమ్. కస్టమర్ వచ్చేసి ఎక్రాలిక్ షీట్ డిజైన్ చేసేటప్పుడు ఇందులో డెనాన్ అని కావాలన్నాడు. సో మనం ఈ ఎక్రాలిక్ షీట్ డిజైన్ గురించి అండ్ అందులో ట్రాన్స్ఫార్మర్ గురించి డిజైన్ చేసాము. ఈ యాంప్లిఫైర్కు వీడియోలు కూడా పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకులు, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఓకే, ఇది వచ్చేసి డైమెన్షన్ చూసుకుంటే హైట్ 6 ఇంచ్ ఉంటుందన్నమాట. 6 ఇంచ్ హైట్ క్యాబినెట్. ఓకే, నెక్స్ట్ డెప్త్ వచ్చేసి 15 ఇంచ్. ఇట్లా విడ్త్ చూసుకుంటే 17.5 ఇంచ్ ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు టేప్ పెట్టి చూపిస్తాను. ఓకే, కనపడుతుంది అనుకుంటున్నాను. ఇంచుమించు చూడండి 6 ఇంచ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇట్లా వచ్చేసి 17. ఓకే, 17.5. నెక్స్ట్ డెప్త్ చూసుకున్నామంటే 15 ఇంచ్. చూడండి 15 ఇంచ్ డెప్త్ ఉంటుంది. ఓకే, ఇది ఫ్రంట్ సైడ్. నెక్స్ట్ ఇందులో వాడిన ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనం ఓన్గా చేసామండి. దానికి కస్టమర్ చెప్పిన అవుట్పుట్ పర్ ఛానల్ 600 వాట్ పైన కావాలన్నాడండి. 600 వాట్కి వచ్చే విధంగా మనం ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా అంత హెవీగా చేసాము. దానికి సంబంధించిన వీడియో లింక్లో ఉంది. దాని డైమెన్షన్స్ అన్నీ మొత్తం చెప్పాము. ఆ వీడియోలో చూడండి. ఇక్కడ ప్యానల్స్ డిజైన్ చేయడం కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ కింద బుష్లు ఉన్నాయి. బుష్లు మనము గోల్డెన్ బుష్లు ఆ విధంగా మనం మార్కెట్లో దొరికేటి వేయచ్చు. కానీ 1 ఇంచ్ హైట్ ఉండే విధంగా హీట్ జనరేట్ చేసినప్పుడు కింద నుంచి మన ఫ్యాన్లు ఆల్రెడీ వాడతాము, అయినా కూడా ఫీట్ వెంటిలేషన్ కోసం కింద హీట్ వచ్చేటప్పుడు కింద అడుగు నుంచి ఏదైనా ఫ్రీగా ఉండే విధంగా కొంచెం హీటు అబ్జర్వ్, కింద నుంచి ఏదైనా యాంప్లిఫైయర్ మీద పెట్టుకున్నా కూడా హీట్ అబ్జర్వ్ చేసుకోకుండా కొంచెం 1 ఇంచ్ డెప్త్ ఉండేటట్టు పెట్టామన్నమాట. అలాగే మధ్యలో ఇది ట్రాన్స్ఫార్మర్ హెవీ ఉండడం వల్ల 4 సైడ్స్ కాకుండా మధ్యలో ఒక బుష్ పెట్టి, ఈ క్యాబినెట్ ఎప్పుడైనా హెవీగా ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మరు, కిందికి వంగకుండా అది కూడా వాడాము. ఓకే, బ్యాక్ సైడ్ చూద్దాం. ఈ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది. ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ చేసామండి. బ్యాక్ సైడ్ చూస్తే 2 ఫ్యాన్లు వచ్చే విధంగా చేసాము. ఆ ఫ్యాన్ వచ్చేసి నార్మల్ సైజు 3 ఇంచ్ వస్తుంది, కానీ ఇది 3.5 ఇంచ్ ఫ్యాన్. హెవీ సైజు కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం బాగా గాలి వచ్చే విధంగా మనం చూసుకున్నాం దీన్ని. సో గ్రిల్స్, దానికి ఫ్యాన్ గ్రిల్స్ వేసి ఈ సైడ్ ఇటు సైడు ఓకే వచ్చే విధంగా మనం డిజైన్ చేసాం. మిడిల్లో ఇక్కడ పైన చూసుకుంటే ఎల్లో ఉండేది సబ్ అనమాట. ప్రియాంప్ నుంచి వచ్చే ఏవీ రిసీవర్ నుంచి వచ్చే ఇన్పుట్ సిగ్నల్ అక్కడ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పవర్ సాకెట్, కంప్యూటర్ పవర్ సాకెట్ని యూజ్ చేసాం. తర్వాత దానికి ఫ్యూజ్ కూడా హెవీగా ఉండేటట్టు మనం చూసుకున్నాం అన్నమాట. స్విచ్లో ఏముంది అంటే, స్విచ్ కూడా మనం ఇచ్చే పవర్కి అది లోడ్ పడినప్పుడు ఆ స్విచ్ తట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. చిన్న స్విచ్లు ఇస్తారు కొంతమంది, చిన్న స్విచ్లు హీట్ అయిపోతాయి, ఒకసారి మెల్ట్ అయిపోతాయి. కానీ ఇది హెవీగా ఉంటుంది. ఈ స్విచ్ వల్ల మనకు పవర్ ఎక్కువ లోడ్ పడినప్పుడు కూడా స్విచ్ కూడా ఆ విధంగా లోడ్ ఇది తీసుకొని ఇదే విధంగా తట్టుకునే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, చిన్నది కాకుండా. నెక్స్ట్ బనానా సాకెట్లు యూజ్ చేసాం. ఇదను 4 సబ్బూఫర్లు కనెక్ట్ చేసుకునే విధంగా కావాలన్నాడు. 4 సబ్బూఫర్లు కనెక్ట్ చేసుకునే విధంగా మనం వెనకాల బనానా సాకెట్లు డిజైన్ చేసాం. ఒక్కొక్క దానికి మనకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. కింద పవనకృతి ఆడియోస్ లోగో మనం వేసాం, హైదరాబాద్. ఈ డిజైన్ గురించి ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి, మీకు అది బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మన సబ్స్క్రైబర్స్ 750 దాటాము.
థ్యాంక్ యూ ఎవ్రీ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 1000 దాటిన తర్వాత మన వీడియోస్ని ఇంకా వేగవంతం చేయాలని నేను అనుకుంటున్నాను, చేస్తాను. మంచి మంచి వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ తేవాలనుకుంటున్నాను. ఇలాంటి సబ్బూఫర్ యాంప్లిఫైయర్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది, నెంబర్కి కనెక్ట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. కనెక్ట్ చేసి కనుక్కోండి, మీకు కావాల్సిన విధంగా నేను చేసి ఇవ్వగలను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.